ఈ కార్యక్రమాన్ని మీకు సమర్పిస్తున్న వారు ఆస్ట్రో నారాయణ హాస్పిటల్ తిరుపతి. హలో నమస్తే, నేను డాక్టర్ ధర్నేశ్వర్ రెడ్డి, ఎండి పల్మనాలజిస్ట్, ఆస్ట్రో నారాయణ హాస్పిటల్ తిరుపతి నుంచి. మన దగ్గర ఊపిరితిత్తులకు సంబంధించి అన్ని రకాల సమస్యలకి ట్రీట్మెంట్ అనేది ఉంది. మన ఊపిరితిత్తుల డాక్టర్ 24/7 అందుబాటులోనే ఉంటారు. మన దగ్గర బ్రాంకోస్కోపీ, థొరకోస్కోపీ, స్లీప్ స్టడీ, అలర్జిక్ స్కిన్ టెస్ట్, పిఎఫ్టి ఇలా అన్నీ అందుబాటులో ఉన్నాయి. మనకని దగ్గు, నిమ్ము, నీరు, గురక, దగ్గులో రక్తం, గల్లలో రక్తం ఇలా ఏదైనా సరే సమస్యలతో బాధపడుతుంటే వెంటనే ఆస్ట్రో నారాయణ హాస్పిటల్ని సంప్రదించండి. ఎల్లవేళలా మీ అందుబాటులో మీ డాక్టర్ ధర్నేశ్వర్ రెడ్డి, ఆస్ట్రో నారాయణ హాస్పిటల్ తిరుపతి. ఓం నమో వెంకటేశాయ. ఈరోజు శ్రీ వెంకటేశ్వర వైద్య విశ్వవిద్యాలయం అవయవదాన స్పెషాలిటీ వారందరం కలిసి ఈ భారత అవయవదాన అవగాహన దినోత్సవాన్ని వైభవంగా నిర్వహించుకుంటూ ఉన్నాం. గత సంవత్సరం మన దగ్గర వెంకటేశ్వర విశ్వవిద్యాలయంలో
ముగ్గురు ఎంతో దయతో జీవన్మృతులైనప్పుడు వారి అవయవాలు దానం చేయడానికి ముందొచ్చారు. దానివల్ల మనము ఒకరికి గుడ్డ, మరొకరికి కాలేయము, మరియు ఇద్దరికి మూత్రపిండాలు కూడా వాటి నుంచి సేకరించి వాళ్ళకు అమర్చడం జరిగింది. వాళ్ళందరూ కూడా ఆరోగ్యంగా ఆనందంగా ఉన్నారు. ఈ రకంగా మనకు చనిపోయిన తర్వాత మన అవయవాలు మనకు ఉపయోగపడవు, కానీ ఈ రకంగా అవయవదానాన్ని ప్రోత్సహించినట్లయితే వేరే వాళ్ళ ఎంతోమంది జీవితాల్లో వెలుగును పంచిన వాళ్ళం అవుతాము. అందువల్ల ప్రజలలో కొన్ని అపోహలు ఉన్నాయి. అంటే మనం ఏదన్నా అవయవం తీసుకున్నట్లయితే వచ్చే జన్మలో ఆ అవయవం లేకుండా అంగవైకల్యంతో పుడతారనేటువంటి కొన్ని భయాలు, ఆందోళనలు ఉన్నాయి. అది సరికాదు. అంతేకాకుండా ఈ అవయవదానాలు ఏదన్నా కమర్షియల్గా అమ్మడం అలాంటి జరుగుతుంది, ర్యాకెట్ల వల్ల జరుగుతాయని కొన్ని రకాల సినిమాలు అట్లాంటివి వచ్చి మరికొన్ని భయాందోళనలు ఉన్నాయి. అది కూడా సరికాదు. మన దేశంలో ఈ అవయవదాన చట్టము చాలా స్ట్రిక్ట్గా ఉంటుంది. దీంట్లో ఉన్నటువంటి అనేకమైనటువంటి వీటి వల్ల ఆ కమర్షియల్ ఎలిమెంట్ అనేది రాదు. అంతేకాకుండా ఈ వెంకటేశ్వర వైద్య విద్యాలయం సాక్షాత్తు ఆ వెంకటేశ్వర స్వామి పాద సన్నిధిలో ఉన్నందువల్ల ఎటువంటి సంకోచం లేకుండా అవయవదానానికి ముందుకు రావాల్సిందిగా మేము పిలుపునిస్తూ ఉన్నాం. అంతేకాకుండా అవయవ దాతలకి ఈ జరిగేటువంటి మెడికల్ ఖర్చును కూడా శ్రీ వెంకటేశ్వర వైద్య విశ్వవిద్యాలయమే భరిస్తూ ఉంటుంది. ఆ దృష్టితో ఈరోజు మా దగ్గర ఎవరైతే అవయవదానం చేశారో వాళ్ళ కుటుంబాలకి సన్మానోత్సవం కూడా ఏర్పాటు చేశాం. అందువల్ల ఈ అవయవదానాలు అనేటువంటిది దానాలన్నిటిలోకి చాలా గొప్పది. ఈ రోజంతా కూడా హెల్తీగా ఉన్నటువంటి వాళ్ళమందరం కూడా ఇక్కడ ఆర్గన్ డోనర్గా రిజిస్టర్ చేసుకునేటువంటి సదుపాయం, ఆన్లైన్ రిజిస్టర్ చేసుకుంటే సదుపాయాన్ని ఇక్కడ స్విమ్స్లో కల్పిస్తున్నాం. ఈ మంచి అవకాశాన్ని వినియోగించుకొని అందరూ కూడా ముందుకు రావాల్సిందిగా ప్రార్థిస్తూ ఉన్నాం. అందరికీ నమస్కారం. ఇవాళ ఇండియన్ ఆర్గన్ డొనేషన్ డే మనం ప్రస్తుతం జరుపుకుంటున్నాము. అదేవిధంగా మనకి స్విమ్స్లో ఇవాళ లివర్ ట్రాన్స్ప్లాంట్ కూడా మేము స్టార్ట్ చేయగలిగినాము. ఇప్పటికి మనం 2 లివర్ ట్రాన్స్ప్లాంట్ చేశాము. అదేవిధంగా ఇప్పుడు ఓన్లీ కెడవర్ మాత్రమే చేయగలిగినాము. ఇవన్నీ కూడా టీటీడీ వాళ్ళ సహకారంతో మనకు అన్ని విధాలుగా వాళ్ళు మనకన్నీ అరేంజ్మెంట్ చేసి ఇక్కడ మనకి డిపార్ట్మెంట్ అంతా డెవలప్ చేయడం వల్ల మేము చేయగలిగినాం ఈ 2 ట్రాన్స్ప్లాంట్స్. ఇప్పుడు మనం ఇంకా ఫర్దర్గా లైవ్ డోనర్స్ కూడా ప్లాన్ చేస్తున్నాం. ఎందుకంటే కెడవర్స్ చాలా తక్కువగా దొరుకుతున్నాయి మనకి ఈ ఏరియాలో. ఎస్పెషల్లీ మనకి వేరే ఏరియాలలో బాగున్నాయి, కానీ మన రాయలసీమ ఏరియాలో కొంచెం అవేర్నెస్ తక్కువగా ఉండడం వల్ల కొంచెం డోనర్స్ తక్కువగా ఉన్నారు. సో అందువల్ల ఎక్కువ చేయలేకపోతున్నాము. మనకి వెయిటింగ్ లిస్ట్ కూడా చాలా ఎక్కువగా ఉంది. ఆ విధంగా చూస్తే మన ఆంధ్రప్రదేశ్లోనే దాదాపు ఇప్పటికే లివర్ ట్రాన్స్ప్లాంట్ కోసం 1000 మంది కాడికి ఇంకా ఎక్కువే రిజిస్టర్ చేసుకొని వెయిట్ చేస్తున్నారు. ఇప్పుడు మా దగ్గర కూడా చాలామంది వెయిటింగ్ లిస్ట్లో ఉండి కూడా చనిపోవడం జరుగుతుంది, ఎందుకంటే వాళ్ళకి ఆర్గన్స్ దొరకట్లేదు. అలాగే లైవ్ డోనర్స్ కానీ మనం స్టార్ట్ చేయగలిగితే ఇంకా ఎక్కువ మందికి ఉపయోగపడుతుంది. దానికి మేము చాలా ట్రై చేస్తున్నాం అవన్నీ కూడా స్టార్ట్ చేయడానికి. అదేవిధంగా మనకి ఈ ఏపీలో మనం చెప్పే 1000 మంది చేసి రిజిస్టర్డ్ పేషెంట్స్ వరకే ఉన్నారు. ఇవన్నీ కూడా వీళ్ళంతా కూడా కొద్దిగా అవగాహన ఉండి రిజిస్టర్ చేసుకున్న వాళ్ళు వీళ్ళంతా కూడా. అలా అవగాహన లేకుండా ఇంకా చాలామంది అలాగే ఉన్నారు ఈ లివర్ డిసీజ్తో బాధపడుతూ. వాళ్ళందరికీ కూడా ఇంకా తెలియదు అనమాట ఈ లివర్ ట్రాన్స్ప్లాంట్ గురించి. ఇలా లివర్ ట్రాన్స్ప్లాంట్ చేయడం వల్ల వాళ్ళ ఆయుష్ పెరుగుతున్నదంతా వాళ్ళకి తెలియక ఇంకా చాలామంది ఉన్నారు. మా దగ్గర కూడా రోజు మాకు ఆల్మోస్ట్ ఎవ్రీ డే మేము హాస్పిటల్లో చూస్తే 7-8 మంది పేషెంట్లు మాకు లివర్ ఫెయిల్యూర్తో వెయిట్ చేస్తున్నారు. సో దీనివల్ల మనం ఎక్కువగా ప్రజల అవగాహన పెంచి ట్రాన్స్ప్లాంట్ వల్ల వాళ్ళకి ఉపయోగాలు ఏంటి ఇవన్నీ కూడా చూసుకొని, అదేవిధంగా ప్రజల్లో కూడా ఈ కెడవర్ ఆర్గన్ డొనేషన్ గురించి బాగా అవగాహన తీసుకురాగలిగితే ఇంకా మనం చాలామందికి మన జీవనం ఇవ్వగలుగుతాము. ఇవన్నీ కూడా మా స్విమ్స్ తరపున మేము చాలా కృషి చేస్తున్నాం ఇవన్నీ చేయడానికి. ఇంకా టీటీడీ వాళ్ళ సహకారంతో ఇంకా ముందుకు తీసుకెళ్ళగలుగుతామని. ఈరోజు నేషనల్ ఆర్గన్ డేగా మనము మన కంట్రీలో ఈరోజు సెలబ్రేట్ చేయగలుగుతున్నాము. ఈరోజు బేసికలీ అందరికీ అవయవదానం గురించి అవగాహన కోసము ప్రజల్లో డొనేషన్
ఆర్గన్ డొనేషన్ చేయడం వల్ల కొంతమంది ప్రాణాలు నిలబెట్టచ్చు అనే అవగాహన కోసం ఈరోజు మనం స్విమ్స్ అన్ని డిపార్ట్మెంట్స్ కలిసి ఈ ర్యాలీ చేయడం జరుగుతుంది. మన స్విమ్స్లో కిడ్నీ ట్రాన్స్ప్లాంట్స్, లివర్ ట్రాన్స్ప్లాంట్స్తో పాటు హార్ట్ ట్రాన్స్ప్లాంట్స్, గుండె మార్పిడి కూడా చేస్తున్నాము. 16 లాస్ట్ 1.5 ఇయర్లో పద్మావతి చిన్నపిల్లల హృదయాలయంలో 16 హార్ట్ ట్రాన్స్ప్లాంట్స్ చేయడం జరిగింది. మన రాష్ట్రంలో గవర్నమెంట్ సెక్టర్లో ఆర్ ఈవెన్ ప్రైవేట్ సెక్టర్లో రెండు కలిపి ఓన్లీ ఇక్కడ తిరుపతిలో మాత్రమే గుండె మార్పిడి శస్త్రచికిత్సలు చేయడం జరుగుతున్నాయి. బేసికలీ ఈరోజు అవయవదానం దినోత్సవం రోజు మనము ఆర్గన్ డొనేషన్ ఇంపార్టెన్స్ గురించి మనం చెప్తున్నాము. ఒక హార్ట్ ట్రాన్స్ప్లాంట్, హార్ట్ డొనేషన్ చేయాలి అని అంటే బ్రెయిన్ డెడ్ డోనరే మనకు హార్ట్ డొనేట్ చేయగలుగుతారు. సరైన సమయంలో ఈ బ్రెయిన్ డెడ్ డోనర్స్ వాళ్ళ ఫ్యామిలీస్ అర్థం చేసుకొని వాళ్ళు డొనేట్ చేయడానికి ముందుకు వస్తే ఇంకొక ప్రాణము నిలబడటానికి, అంటే గుండె ప్రాబ్లంతో ఉన్న పేషెంట్కి ఆ హార్ట్ ట్రాన్స్ప్లాంట్ చేయటం వల్ల ఇంకొకరి ప్రాణం నిలబడుతుంది. అలాగే హార్ట్తో పాటు మిగతా అవయవాలు కూడా వేరే పేషెంట్స్కి అమర్చడం జరుగుతుంది. సో ఒక్క డోనర్ దగ్గర 8 మంది పేషెంట్స్కి ప్రాణం పోయగలుగుతారు. సో దీని గురించి, అవయవదానం గురించి అవగాహన పెంచడానికి కోసం ఎక్కువ బ్రెయిన్ డెడ్ డోనర్స్ వారి ఫ్యామిలీస్ దీన్ని అర్థం చేసుకొని బ్రెయిన్ డెడ్ డోనర్స్ డొనేషన్కి ముందుకు రావాలి అని ఈరోజు ఈ ర్యాలీ ప్లస్ నేషనల్ ఆర్గన్ డొనేషన్ డే అవేర్నెస్ జరుపుకోవడం జరుగుతుంది. నేడు జాతీయ అవయవదాన అవగాహన ఉత్సవంలో ఇక్కడ ఈ ర్యాలీ జరుగుతుంది. దీనికి జనసామాన్యాన్ని అందరికీ కూడా ఈ అవయవదానం గురించి అవగాహన కల్పించడం కోసమని ఈ ర్యాలీ నిర్వహిస్తూ ఉన్నాము. తిరుపతిలో మనం స్విమ్స్ ఒక్కటే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అంతట్లో పబ్లిక్ సెక్టర్లో అన్ని రకాల అవయవాల దానాన్ని కూడా జరుపుతున్నటువంటి ఏకైక సంస్థ. అందువల్ల ఇక్కడ మనము అవయవదానం ఎందుకు ప్రోత్సహించాలి అని అంటే, ఇప్పుడు శ్రీనాథ్ రెడ్డి గారు చెప్పినట్లు దాదాపు 16 హార్ట్ ట్రాన్స్ప్లాంటేషన్లో చాలా బయట నుంచి తీసుకురావాల్సి వచ్చింది. శ్రీకాకుళం నుంచి, తర్వాత విశాఖపట్నం నుంచి, విజయనగరం నుంచి ఫ్లైట్లో ఆర్గన్ తీసుకొచ్చి చేయటం జరుగుతోంది. అది చాలా ఖర్చుతో కూడుకున్న పని. అంతేకాకుండా మన దగ్గర ఈ అవయవదానానికి ముందుకొచ్చినట్లయితే ఈ సంవత్సరం జనవరిలో చేసినట్టుగా మన దగ్గరే గుండె, కాలేయము, కిడ్నీలు అన్నీ కూడా మనం అమర్చి కనీసం 3కి కొత్తగా ప్రాణదానం చేసేటువంటి అమూల్యమైన అవకాశం మనకు శ్రీ వెంకటేశ్వర వైద్య విజ్ఞాన సంస్థలో ఇప్పుడు అవైలబుల్ ఉంది. ఇప్పటిదాకా టెక్నాలజీ వల్ల, దాని తర్వాత డబ్బుల వల్ల ఈ ప్రక్రియ అంత పుంజుకోలేదు. కాకపోతే తిరుపతి దేవస్థానం వారు తీసుకున్న తర్వాత 10 కోట్లతో మనకు లివర్ ట్రాన్స్ప్లాంటేషను, అలాగే హార్ట్ ట్రాన్స్ప్లాంటేషన్ కూడా ఏర్పాటు చేశారు. అలాగే ఈ అవయవదానానికి అయ్యే ఖర్చును కూడా వాళ్లకు అవయవదానం చేసిన వాళ్ళకి ఏమాత్రం తగలకుండా అదంతా కూడా మన శ్రీ వెంకటేశ్వర వైద్య విజ్ఞాన సంస్థే ఆ ఖర్చులు కూడా భరిస్తుంది. అంతేకాకుండా ఈ ఒక్కొక్క అవయవదానం బయట కార్పొరేట్లో చేయించుకోవాలి అని అంటే అవయవ మార్పిడి దాదాపు 50 లక్షల నుంచి ₹1 కోటి దాకా ఖర్చు అవుతుంది. కానీ ఇక్కడ మనము ప్రభుత్వ సహకారంతో, తిరుపతి దేవస్థానం వారి సహకారంతో ఇవన్నిటినీ, ఈ అవయవ మార్పిడి చికిత్సలన్నింటినీ కూడా పూర్తి ఉచితంగా అందిస్తూ ఉన్నాము. అందువల్ల ఈ చికిత్సలు ఇందాక మన వెంకటరామరెడ్డి గారు, శ్రీనాథ్ రెడ్డి గారు చెప్పినట్లుగా ఎంతోమంది వెయిటింగ్ లిస్ట్లో ఉన్నారు. వాళ్ళందరికీ కూడా మనం ఉపయోగపడాలి అని అంటే ఈ అవయవ దానాలు ఇంకా ఇతోధికంగా జరగాలి. అందువల్ల ఈరోజు మనము అందరినీ కూడా అవయవదానంలో డోనర్గా రిజిస్టర్ చేసుకోవాల్సిందిగా మేము ప్రార్థిస్తూ ఉన్నాము. ఆ ఏర్పాట్లన్నీ కూడా ఇక్కడ వెంకటేశ్వర వైద్య విజ్ఞాన సంస్థలో చేశాము. వచ్చిన వాళ్ళందరూ ముందుకు వచ్చి ఆన్లైన్లో ఈ రిజిస్ట్రేషన్ చేసుకొని ఈ ఒక్క మహాయజ్ఞానికి మీ వంతు
సహకారము ప్రోత్సాహం అందించాల్సిందిగా మేమందరము కోరుకుంటూ ఉన్నాం. హలో నమస్తే, నేను డాక్టర్ ధర్నీశ్వర్ రెడ్డి, ఎండి పల్మనాలజిస్ట్, ఆస్టర్ నారాయణాద్రి హాస్పిటల్ తిరుపతి నుంచి. మన దగ్గర ఊపిరితిత్తులకు సంబంధించి అన్ని రకాల సమస్యలకి ట్రీట్మెంట్ అనేది ఉంది. మన ఊపిరితిత్తుల డాక్టర్ 24/7 అందుబాటులోనే ఉంటారు. మన దగ్గర బ్రాంకోస్కోపీ, థొరకోస్కోపీ, స్లీప్ స్టడీ, అలర్జిక్ స్కిన్ టెస్ట్, పిఎఫ్టి ఇలా అన్నీ అందుబాటులో ఉన్నాయి. మనకని దగ్గు, నిమ్ము, నీరు, గురక, దగ్గులో రక్తం, గల్లలో రక్తం ఇలా ఏదైనా సరే సమస్యలతో బాధపడుతుంటే వెంటనే ఆస్టర్ నారాయణాద్రి హాస్పిటల్ని సంప్రదించండి. ఎల్లవేళలా మీ అందుబాటులో మీ డాక్టర్ ధర్నీశ్వర్ రెడ్డి, ఆస్టర్ నారాయణాద్రి హాస్పిటల్ తిరుపతి. యూజువల్ వీళ్ళకి హెడ్ ఇంజురీస్ ఉంటాయి. రోడ్ ట్రాఫిక్ యాక్సిడెంట్ అయినప్పుడు హెడ్ ఇంజురీస్ ఉంటే వాళ్ళు ఫస్ట్ ఎమర్జెన్సీకి వస్తారు. యూజువల్లీ దే విల్ బి యంగ్ పేషెంట్స్ హూ హ్యాస్ బ్రెయిన్ డెత్, దే విల్ బి వల్నరబుల్ ఫర్ ద ఆర్గన్ డొనేషన్. సో మేము అసెస్ చేస్తాం వెదర్ బ్రెయిన్ డెత్ అయిందా లేదా, మెదడు మరణం జరిగిందా లేదా అని ఫస్ట్ అసెస్మెంట్ జరుగుతుంది. ఫస్ట్ అసెస్మెంట్ జరిగిన తర్వాత whether the patient is hemodynamically stable or not, we will assess everything and we will inform is the potential donor and మాకు తెలిసినప్పుడు then we will inform first to director గారు, then the medico-social worker, then the process will start. And if he is fit and hemodynamically stable and they are willing, then we will shift them to the ICU. Then we will do the brain death certification. అంటే మెదడు చనిపోయిందా లేదా అనేది మేము నిర్ధారణ చేస్తాం. ఫర్ దట్ వీ డూ అప్నియా టెస్ట్ అండ్ ఈఈజీ అండ్ వేరియస్ టెస్ట్ ఆర్ దేర్. దెన్ ఐ సర్టిఫై ద పేషెంట్ ఈస్ బ్రెయిన్ డెత్. దెన్ వీ విల్ మెయింటైన్ ఆల్ ద హిమోడైనమిక్స్ అంటే బ్లడ్ ప్రెషర్ మానిటరింగ్, హార్ట్ రేట్, సాచురేషన్స్ అన్ని మానిటర్ చేసి అన్ని నార్మల్ లెవెల్కి తీసుకొని వస్తాం. And but the heart, kidney, liver all should be functioning properly. So regular investigations chesi and we will see all the organs are compatible for the organ donation. Then director sir will take a decision and they'll inform the concerned department and then they will plan for the organ donation. So I would like to ask Dr. Hari, who will be monitoring this patient. అంటే ఐసీలో ఉన్నప్పుడు ఇన్ఫెక్షన్స్ రాకుండా ఆ రోల్ చాలా ఉంటుంది. సపోజ్ ఇఫ్ ద పేషెంట్ గెట్స్ ఇన్ఫెక్టెడ్, దో హీ ఈస్ మెయింటైనింగ్ ఆల్ ద పారామీటర్స్ స్టేబుల్, బట్ ఇఫ్ ఈస్ ఇన్ఫెక్టెడ్ హీ మే నాట్ బి కంపాటబుల్ ఫర్ ద ఆర్గాన్ డొనేషన్. సో ఇన్ దిస్ ఆస్పెక్ట్ డాక్టర్ హరికృష్ణ విల్ బి టేకింగ్ లాట్ ఆఫ్ కేర్. అపోహలు ఉంటాయి ఈ ఆర్గాన్ డొనేషన్ మీద. సో ఇందాక సార్ ఒక పదాన్ని చెప్పారు మనందరికీ, జీవన్మృతులు అనేది. వీళ్ళ పరిస్థితి ఏంటంటే మన శరీరం అంతా చక్కగా పనిచేయడానికి మెదడు నుంచి సంకేతాలు చాలా అవసరం. మెదడు నుంచి సంకేతాలు ఆగిపోతే మన శరీరంలోని భాగాలు ఎక్కువసేపు పనిచేయవు. ఇటువంటి పరిస్థితుల్లో మనం ఆ వ్యక్తిని అలాగే వదిలేస్తే ఆయన కొద్దిసేపటికి ఒక 24 గంటలకో, ఒక 48 గంటలకో మరణించే అవకాశం ఉంటుంది. సో ఆ విధంగా ఆయన మరణిస్తే ఆయన అవయవాలన్నీ వృధాగా అయిపోతాయి. ఇటువంటి వారిని మనం గుర్తించి వారికి సకాలంలో సరైన వైద్యం అందించడం వల్ల వారి మరణాన్ని మనం నివారించలేము, కానీ కొంతసేపటి వరకు వారి అవయవాలను మనము ఇతరులకు దానం చేసేంత వరకు వాటి స్థితిని కోల్పోకుండా ఉండే విధంగా ప్రిజర్వ్ చేయగలం అన్నమాట. దీన్నే ఆర్గాన్ డోనార్ మేనేజ్మెంట్ అంటే అవయవ దాతని యొక్క మేనేజ్ చేయడం అంటారు. ఆ పరిస్థితిని డిక్లేర్ చేయడానికి మనకు కొన్ని టెస్ట్లు ఉంటాయన్నమాట. దానికి ఒక న్యూరాలజిస్టు, న్యూరో సర్జన్, ప్రైమరీ ట్రీటింగ్ ఫిజిషియన్ ముగ్గురు కలిసి ఆ వ్యక్తికి వేరియస్ పరీక్షలు, వివిధ రకాలైన పరీక్షలు చేసి తరువాత నిర్ధారిస్తారు ఈయన జీవన్మృతుడు. అంటే ఈయన ఇంకా మెదడు పూర్తిగా పనిచేయడం లేదు,
ఈయన ఇలాగే ఉంటే ఎక్కువసేపు బ్రతికే అవకాశం లేదు అని నిర్ధారించిన తరువాత వారి కుటుంబ సభ్యులతోనూ మిగతా వాళ్ళతోనూ మాట్లాడి అందరికీ సమ్మతమైతే అప్పుడు వారిని ఆర్గాన్ డోనార్స్గా పరిగణిస్తారనమాట. వారి నుంచి అవయవాలు తీసుకోవడానికి ప్రయత్నం చేయొచ్చు. సో ఇటువంటి వారు మెదడు నుంచి సంకేతాలు సరిగా రాకపోవడం వల్ల ఎక్కువసేపు బ్రతికే అవకాశం, వారికై వారు శ్వాస తీసుకోలేరు, వారికి వెంటిలేటర్ మీద చికిత్స అందించవలసి వస్తుంది. వారి గుండె సరిగా పనిచేయదు, గుండె పనితీరు సరిగా లేనప్పుడు వారి రక్త ప్రసరణ శక్తి, బీపీ అవన్నీ సరిగా మెయింటైన్ అవ్వవు. వాటి కోసం మనం మందులను ఉపయోగించి అవి మెయింటైన్ చేయవలసి వస్తుంది. వారి షుగర్ లెవెల్స్ పెరిగిపోతాయి, షుగర్ లెవెల్స్ కంట్రోల్ చేయవలసి వస్తుంది. ఈ పరిస్థితులన్నిటికీ అనుగుణంగా వారికి ఒక్కొక్కసారి యూరిన్ చాలా ఎక్కువ వచ్చేసి బయటికి సోడియం లెవెల్స్ బాగా పెరిగిపోతుంది, డయాబెటీస్ ఇన్సిపిడస్ అంటారు. సో ఇటువంటి వాటిని ముందే మనం ఐడెంటిఫై చేసి వాటిని జరగకుండా వాటిని ఫర్దర్గా వాళ్ళు ఆర్గాన్ డొనేషన్ అయ్యే వరకు వారిని వివిధ పరిస్థితుల్లో మేనేజ్ చేయవలసి వస్తుంది. ఇదన్నీ మన స్విమ్స్ హాస్పిటల్లో ప్రస్తుతానికి అవైలబుల్ ఉన్నాయి. సో ఎవరైనా సరే వేరే ప్రాంతాల్లో, దగ్గర ప్రాంతాల్లో ఇటువంటి ప్రమాదాలు జరిగినా, వారిని అక్కడ జీవన్మృతులుగా పరిగణించిన వారిని ఇక్కడికి తీసుకొస్తే మనం ఇటువంటి వైద్యాన్ని అందించి వారి నుంచి తీసుకున్న ఆర్గాన్స్ కూడా మనం ట్రాన్స్ప్లాంట్ చేసిన తర్వాత చక్కగా పనిచేయాలి అంటే ఈ మేనేజ్మెంట్ అనేది తీసుకోకముందు చాలా ఇంపార్టెంట్. మనం అవన్నీ చక్కగా చేసి వారిని ఆర్గాన్ డోనర్స్గా పరిగణించి వారి నుంచి ఆర్గాన్స్ తీసుకునే అవకాశం ఉంటుంది. ఈ అవకాశాన్ని ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు. జీవన్ దాన్ ట్రాన్స్ప్లాంట్ ఆంధ్రప్రదేశ్లో జరిగింది 24 ఏళ్ళ ముందర. అప్పుడు నేను చదువుకుంటున్నాను, ఈ డిఎం చదువుతున్నప్పుడు మొట్టమొదటి ట్రాన్స్ప్లాంట్ అప్పుడు చేసినాం. ఆ రోజు ఈ జీవన్ దాన్ సంస్థ అన్నది లేని దానివల్ల మమ్మల్ని కిడ్నీలు ఒకటే జరిగింది. ఆ రోజు కిడ్నీలు జరిగినప్పుడు మమ్మల్ని పిలిచి కిడ్నీలు తీసుకుని ట్రాన్స్ప్లాంట్ చేయండి అంటే ఎంతో అమాయకంగా ట్రాన్స్ప్లాంట్ చేశాం. తర్వాత మెల్లమెల్లగా మాకు దాంట్లో ఉన్న కష్టాలు నష్టాలు అన్నీ బయటపడ్డాయి. అత్యంత కష్టమైనది, అత్యంత వివాదాస్పదమైనది ఏమిటంటే, మనం ట్రాన్స్ప్లాంట్ చేసి కిడ్నీలు మనం ఎవరికైనా ఇస్తే ఈ కిడ్నీలు ఆ ఫలానా వ్యక్తికే ఎందుకు ఇచ్చారు అన్నది మరుసటి రోజున పేపర్లో పెద్ద ఇష్యూగా మాట్లాడుతుంటారు. కాబట్టి దాంట్లో నుంచి బయటపడాలని గవర్నమెంట్ వాళ్ళు జీవన్ దాన్ సంస్థను స్టార్ట్ చేశారు. జీవన్ దాన్ సంస్థ 2007లో తెలంగాణ, అప్పుడు మన అన్డివైడెడ్ ఆంధ్రప్రదేశ్లో హైదరాబాద్లో నిజామ్స్ ఇన్స్టిట్యూట్లోనే పెట్టారు జీవన్ దాన్ సంస్థ. దానికి తాత్కాలికంగా నన్ను కొన్నాళ్ళు కోఆర్డినేటర్గా కూడా పెట్టారు. ఈ జీవన్ దాన్ సంస్థ ముఖ్యమైన ప్రధాన ఉద్దేశం ఏమిటంటే, తీసుకున్న అవయవాలను ప్రధానంగా ఎవరికంటే వాళ్ళకి ఇవ్వకుండా అత్యంత నీరున్న వ్యక్తికే ఇవ్వాలన్నది ఆ సంస్థ యొక్క ప్రధాన ఉద్దేశం. అందువల్ల వాళ్ళ అవయవాలను వేస్ట్ చేయరు, అవయవాలను సరైన చోటికి చేర్చేదానికి ప్రయత్నం చేస్తారు. దానికంటూ ఇప్పుడు మొదట్లో అయితే మాన్యువల్గా అన్ని బుక్స్ పెట్టి రికార్డ్ చేసేవాళ్ళు. ఇప్పుడైతే దానికంటూ ఒక వెబ్సైట్ వచ్చింది. మనం ఎవరైనా అవయవాలు ఇవ్వాలనుకున్న వెబ్సైట్లో రిజిస్టర్ చేసుకోవచ్చు. మనం బతికుండగానే రిజిస్టర్ చేసుకోవచ్చు. కాబట్టి మనం చనిపోయిన తర్వాత మన రిలేటివ్స్ పైన వాళ్ళే అడిగి తీసుకోవచ్చు. అలా కాకుండా హాస్పిటల్లో ఎవరైనా పేషెంట్స్ బ్రెయిన్ డెత్గా రికార్డ్ అయ్యి ఉంటే ఆ హాస్పిటల్లో ఉన్న మెడికో సోషల్ వర్కరు, ట్రాన్స్ప్లాంట్ కోఆర్డినేటర్, వీళ్ళిద్దరూ ఒకసారి ఫస్ట్ డిక్లరేషన్ ఆఫ్ బ్రెయిన్ డెత్ జరిగిన తర్వాత ఈ జీవన్ దాని సంస్థకు మనం తెలియజేయాలి. జీవన్ దాని సంస్థకు తెలియజేసిన తర్వాత వాళ్ళు ఆ పేషెంట్ యొక్క బ్లడ్ గ్రూపు, ముఖ్యంగా బ్లడ్ గ్రూప్ను బట్టి వాళ్ళు రిసిపియెంట్స్ అంటే ఎవరు తీసుకోవచ్చో వాళ్ళను ఐడెంటిఫై చేస్తారు. ఆ ఐడెంటిఫికేషన్ స్టేట్ వైడ్ జరుగుతుంది. స్టేట్ వైడ్ మన డిస్ట్రిక్ట్స్ని 3 జోన్స్గా డివైడ్ చేశారు. ఫస్ట్ జోన్ నార్త్ జోన్ అనగా నార్త్ ఆంధ్ర జోన్ అంతా ఒక జోన్గా పెట్టారు. విజయవాడ అంతా ఒక జోన్గా పెట్టారు. మన తిరుపతి, కర్నూలు, అనంతపురం, నెల్లూరు, కడప ఇవన్నీ కలిపి ఒక జోన్గా పెట్టారు. మనం తీసుకున్న ఈ బ్రెయిన్ డెత్ పేషెంట్ ఐడెంటిఫై అయిన దాన్ని బట్టి ఈ అవయవాల్ని అటువంటి జోన్లలోనే అటువంటి జోన్ల వాళ్ళకే అక్కడున్న పేషెంట్లకే ఇవ్వాలని చూస్తారనమాట. ఈ పేషెంట్లు కూడా డయాలసిస్, నేను నెఫ్రాలజిస్ట్ కాబట్టి డయాలసిస్ పేషెంట్లు లేదా లివర్ ఫెయిల్యూర్ పేషెంట్లు లేదా కార్డియాక్ ఫెయిల్యూర్ పేషెంట్లు ఈ జీవన్ దాన్ వెబ్సైట్లో వాళ్ళ పేర్లు నమోదు చేయించుకోవాలి. ఎలా నమోదు చేయించుకోవాలా? ఇప్పుడు నెఫ్రాలజీ పేషెంట్, డయాలసిస్ పేషెంట్లు అయితే ఒక నెఫ్రాలజీ డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఆ నెఫ్రాలజీ డాక్టర్ దగ్గర జీవన్ దాన్ ఫామ్ అని ఒకటి ఉంటుంది, ఫామ్ 47. ఆ ఫామ్ ఫిలప్ చేసి
ఆ ఫామ్ని జీవన్దాన్ ట్రాన్స్ప్లాంట్ కోఆర్డినేటర్కి ఇస్తే ట్రాన్స్ప్లాంట్ కోఆర్డినేటర్ ఆ ఫామ్ని జీవన్దాన్ వెబ్సైట్లో ఆ ఫామ్ని యథావిధిగా దాన్ని ఫిలప్ చేస్తే మన పేరు నమోదవుతుంది. మన పేరు నమోదైతే మన ఏజ్ని బట్టి, మన బ్లడ్ గ్రూప్ని బట్టి, మన ఫస్ట్ ట్రాన్స్ప్లాంట్ సెకండ్ ట్రాన్స్ప్లాంట్ని బట్టి, కొన్ని వివరాలను బట్టి, మనము మగన ఆడ అనే దాన్ని బట్టి మనకు సీనియారిటీ కేటాయించబడుతుంది అనమాట. ఆ సీనియారిటీ ప్రకారం మనకు కిడ్నీలు కానీ లివర్ కానీ మనకు వస్తాయి. కాబట్టి మనం 2 రకాలుగా చేయాలి. ఒకటేమో మన పేర్లు బతికుండగానే మన పేర్లు రిమూవ్ చేయొచ్చు. డాక్టర్లు ఎవరైనా బ్రెయిన్ డెత్ పేషెంట్లు ఉంటే ఆ బ్రెయిన్ డెత్ పేషెంట్లను జీవన్దాన్ సంస్థకు తెలియపరచాలి. మూడవది, మనం ఎవరికి ఇవ్వాలనుకున్నది కూడా అది కూడా డాక్టర్ల బాధ్యతే. ఎవరికి ఇవ్వాలనుకున్నది కూడా వాళ్ళ పేర్లు కూడా జీవన్దాన్లోనే నమోదు చేయాలి. హలో నమస్తే, నేను డాక్టర్ ధర్నేశ్వర్ రెడ్డి, ఎండి పల్మనాలజిస్ట్, ఆస్టర్ నారాయణాద్రి హాస్పిటల్ తిరుపతి నుంచి. మన దగ్గర ఊపిరితిత్తులకు సంబంధించి అన్ని రకాల సమస్యలకి ట్రీట్మెంట్ అనేది ఉంది. మన ఊపిరితిత్తుల డాక్టర్ 24/7 అందుబాటులోనే ఉంటారు. మన దగ్గర బ్రాంకోస్కోపీ, థొరకోస్కోపీ, స్లీప్ స్టడీ, అలర్జిక్ స్కిన్ టెస్ట్, పిఎఫ్టి ఇలా అన్నీ అందుబాటులో ఉన్నాయి. మనకని దగ్గు, నిమ్ము, నీరు, గురక, దగ్గులో రక్తం, గల్లలో రక్తం ఇలా ఏదైనా సరే సమస్యలతో బాధపడుతుంటే వెంటనే ఆస్టర్ నారాయణాద్రి హాస్పిటల్ని సంప్రదించండి. ఎల్లవేళలా మీ అందుబాటులో మీ డాక్టర్ ధర్నేశ్వర్ రెడ్డి, ఆస్టర్ నారాయణాద్రి హాస్పిటల్ తిరుపతి.